గ్రహణ సమయాల్లో కూడా ఆలయ ద్వారాలు మూయని క్షేత్రం. నవగ్రహ కవచాన్ని ధరించిన స్వామివారు, నవగ్రహ వడ్డాణాన్ని అలంకరించుకున్న అమ్మవారు, రాహు కేతు దోష నివారణకు ప్రసిద్ధి చెందిన దక్షిణ కైలాసం, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి కొలువైయున్న ఈ పవిత్ర క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః. మేమందరం కలిసి ఉదయం 8:30 తిరుపతి నుండి బస్ ఎక్కి శ్రీకాళహస్తి ప్రయాణాన్ని ప్రారంభించాం. మార్గమధ్యంలో కబుర్లు, నవ్వులు, ఆలయ విశేషాల గురించి చర్చలు చేస్తూ సాగిన మా ప్రయాణం దాదాపు గంట తర్వాత శ్రీకాళహస్తికి చేరుకుంది. సాధారణంగా చాలామంది ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తారు. కానీ మేం మాత్రం అలా కాదు. శ్రీకాళహస్తిలో ఉన్న ప్రతి విశేషాన్ని, ప్రతి పురాణాన్ని, ప్రతి చారిత్రక ఆనవాళ్లను తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. అందుకే ఒక్క ప్రదేశం కూడా వదలకుండా చూడాలని నిర్ణయించుకున్నాం. శ్రీకాళహస్తి చేరుకున్న వెంటనే ముందుగా పవిత్ర స్వర్ణముఖి నదిని దర్శించుకుందామని ఆ దిశగా అడుగులు వేశాం. మధ్యలోనే ఆంజనేయస్వామి, శ్రీరామచంద్రుల వారు దర్శనమివ్వగా భక్తితో నమస్కరించి ముందుకు సాగాం. ఘాట్ సమీపానికి చేరుకుని దూరం నుంచే స్వర్ణముఖి నదికి నమస్కారం చేసుకున్నాం. ఎన్నో యుగాల చరిత్రకు సాక్షిగా నిలిచిన ఆ పవిత్ర నదిని చూస్తుంటే మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. ఆ తర్వాత మా గమ్యం శ్రీకాళహస్తి ఆలయంలో అత్యంత ప్రత్యేకమైన దర్శనాల్లో ఒకటైన పాతాళ గణపతి దగ్గరికి. అయితే పాతాళ గణపతి దర్శనానికి వెళ్లే ముందు అక్కడున్న మరికొన్ని దివ్య సన్నిధులను దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది. అత్యంత పురాతనమైన పంచముఖ శివలింగం కూడా దర్శనమిస్తుంది. సాధారణంగా పంచముఖ శివలింగాల్లో 5 ముఖాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడి శివలింగం ఎంతో ప్రాచీనమైనది కావడంతో 4 ముఖాలు మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. లింగాకారమే 5వ ముఖానికి ప్రతీకగా భావిస్తారు. ఈ శివలింగానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఒకసారి కంచి మహాస్వామివారు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు ధ్యానంలో ఉండగా ముళ్లకంపలు పొదల మధ్య మరుగున పడి ఉన్న ఈ శివలింగాన్ని గుర్తించారని చెప్తారు. ఆ తర్వాత తమ శిష్యులతో ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి భక్తులందరికీ ఈ దివ్య లింగ దర్శన భాగ్యాన్ని కల్పించారని స్థానికులు విశ్వసిస్తారు. అదే ప్రాంగణంలో మరోవైపు ముద్దుముద్దుగా చిరునవ్వుతో భక్తులకు దర్శనమిచ్చే బాల జ్ఞానప్రసూనాంబదేవి మనసును ఆకట్టుకుంటుంది. కొద్దిసేపు అక్కడి ప్రశాంతతను ఆస్వాదించిన తర్వాత మేము పాతాళ గణపతి దర్శనం కోసం క్యూలోకి ప్రవేశించాం. సాధారణంగా పాతాళ గణపతి దర్శనానికి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. మేం కూడా క్యూలో నిలబడి ముందుకు కదులుతుండగా ఆ సమయాన్ని వృధా చేయకుండా శ్రీకాళహస్తి మహిమలు, పురాణగాథలు, అక్కడి విశేషాల గురించి చర్చించడం ప్రారంభించాం. పాతాళ గణపతి దర్శనానికి వెళ్లే ముందు ఈ ఆలయానికి ప్రాణాధారమైన స్వర్ణముఖి నది ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. స్వర్ణముఖి నది గురించి మాట్లాడాలంటే ముందుగా మనకు గుర్తుకొచ్చే మహర్షి అగస్త్య మహర్షి. దక్షిణ భారతదేశంలోని ఎన్నో పవిత్ర క్షేత్రాలతో అగస్త్య మహర్షికి విడదీయరాని అనుబంధం ఉంది. అయితే ఆయన దక్షిణ భారతదేశానికి ఎందుకొచ్చారో తెలుసా? ఒకప్పుడు మేరు పర్వతం తనకంటే గొప్ప పర్వతం మరొకటి లేదనే గర్వంతో మరింత ఎత్తుకెదగసాగింది. ఆ సమయంలో అగస్త్య మహర్షి దక్షిణ దిక్కుకు ప్రయాణించాల్సొచ్చింది. అప్పుడాయన, నేను తిరిగి వచ్చే వరకు నాకు దారి ఇచ్చి వంగి ఉండు అని చెప్పగా మహర్షి మాటకు గౌరవంగా మేరు పర్వతం వంగింది. కానీ అగస్త్య మహర్షి తిరిగి ఉత్తర దిక్కుకు రాకపోవడంతో మేరు పర్వతం అలాగే వంగి ఉండిపోయిందని పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత అగస్త్య మహర్షి ఈ దివ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఈ పవిత్ర క్షేత్రంలో ఒక నది ఉంటే ఎంతో మంగళకరంగా ఉంటుందని భావించి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు ప్రారంభించారు. తపస్సు చేస్తుండగా ఎన్నో విఘ్నాలు ఎదురవడంతో విఘ్నాలను తొలగించే శ్రీ మహాగణపతిని భూగర్భంలో స్వయంగా ప్రతిష్ఠించి తన తపస్సును కొనసాగించారు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అగస్త్య మహర్షి కోరికను నెరవేర్చి ఈ పవిత్ర నదిని ప్రసాదించాడు. బంగారు కాంతులతో ప్రవహించినందున ఈ నదికి స్వర్ణముఖి అనే పేరు వచ్చింది. అగస్త్య మహర్షి తపస్సు ఫలితంగా ఆవిర్భవించినందున దీనిని అగస్త్య నందిని అని కూడా పిలుస్తారు. ఇంకో విశేషం ఏమిటంటే స్వర్ణముఖి నది ఉత్తర దిశగా ప్రవహించే ఉత్తర వాహినిగా కొంత దూరం ప్రయాణించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది.
అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఆ గణపతినే నేడు మనం దర్శించబోతున్న పాతాళ గణపతిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఇంకో విశేషాన్ని తప్పకుండా గమనించాలి. ఆలయంలో ప్రధాన దర్శనానికి వెళ్తున్న మార్గంలో కనిపించే తిరుమంజన గోపురం సమీపంలో ఒక చిన్న గూటిలో అగస్త్య మహర్షి విగ్రహం దర్శనమిస్తుంది. అలా స్వర్ణముఖి నది ఆవిర్భావం గురించి మాట్లాడుకుంటూ ఉండగా నా మనసులో ఇంకో ప్రశ్న మెదిలింది. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని ఎందుకు పిలుస్తారు? అలా ఈ ప్రశ్న నేను వేయగానే నా స్నేహితుడు చిరునవ్వుతో దీనికి సమాధానం అద్భుతమైన పురాణగాథల్లో దాగుంది అని చెప్పాడు. ఒకానొక గ్రామంలో ధారుమి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, కానీ శివుడిపై అపారమైన భక్తి ఉండేది. గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చినా, ఆకలితో ఉన్నా తనకు దొరికిన కొద్దిపాటి ఆహారంలోనూ ముందుగా శివునికి నైవేద్యం సమర్పించేవాడు. ఒకరోజు తనకే తినడానికి ఏమీ దొరకని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ భక్తుడు శివుని ఎదుట నిలబడి, స్వామీ, నాకు లేకపోయినా నీకు పెట్టేవాణ్ణి, కానీ ఈరోజు నీకు సమర్పించడానికి కూడా ఏమీ లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆవేదనతో అడిగాడు. భక్తుని బాధను చూసిన పరమశివుడు ఒక పద్యాన్ని ఇచ్చి, దీన్ని పాండ్యరాజు ఆస్థానానికి తీసుకెళ్ళు, నీకు కావాల్సిన ధనం లభిస్తుంది అని అనుగ్రహించాడు. ఆ కాలంలో పాండ్య రాజ్యంలో నక్కీరర్ అనే మహాపండితుడు ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయన పాండిత్యానికి పేరు ఎంత ఉందో అంతే గర్వం కూడా ఉండేది. ధారుమి శివుడిచ్చిన ఆ పద్యాన్ని నక్కీరర్ ముందు చదివాడు. ఆ పద్యంలో పార్వతీదేవి కుర్లు సహజంగానే సువాసన వెదజల్లుతాయి అనే భావం ఉంది. అది విన్న నక్కీరర్, ఇది వ్యాకరణానికి సత్యానికి విరుద్ధం, ఈ పద్యం తప్పు అని తేల్చేశాడు. ధారుమి తిరిగి వెళ్ళి జరిగిన విషయం శివుని చెప్పాడు. అప్పుడు పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో నక్కీరర్ సభకొచ్చాడు. ఆ పద్యం తనదేనని, అందులో తప్పేమీ లేదని వివరించినా నక్కీరర్ ఒప్పుకోలేదు. చివరికి పరమశివుడు తన మూడో నేత్రాన్ని చూపించి, ఇప్పుడైనా నన్ను గుర్తించావా అని అడిగాడు. అయినా కూడా పాండిత్య గర్వంలో ఉన్న నక్కీరర్, నువ్వు ముక్కంటి దేవుడివైనా ఒళ్లంతా కళ్ళున్నా తప్పు తప్పే అని సమాధానం చెప్పాడని పురాణం చెప్తోంది. అతని అహంకారాన్ని చూసిన శివుడు, నీ గర్వం పోవాలంటే కుష్ఠురోగంతో బాధపడు అని శపించాడు. శాపం పొందిన నక్కీరర్ తన తప్పును గ్రహించి శివుని క్షమాపణ కోరాడు. అప్పుడు పరమశివుడు, కైలాసానికి వచ్చి నన్ను దర్శించు, నీ శాపం తొలగిపోతుంది అని అనుగ్రహించాడు. కాని కుష్ఠురోగంతో బాధపడుతున్న నక్కీరర్కు కైలాసయాత్ర చాలా కష్టమైంది. అలాంటి సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్షమై, ఈ పవిత్ర నదిలో మునిగి పైకిరా, నీకు కైలాసానికి సమానమైన దివ్యక్షేత్రం లభిస్తుంది అని చెప్పారు. నక్కీరర్ ఆ పవిత్ర జలాల్లో మునిగి పైకి వచ్చినప్పుడు ఆయన శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రత్యక్షమయ్యాడని పురాణం చెప్తోంది. అక్కడ పరమశివుని దర్శించి కుష్ఠురోగం నుండి విముక్తి పొందాడు. నక్కీర కథ విన్న తర్వాత మేమంతా ఈ శివయ్య లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయో అని ఆశ్చర్యపోయాం. అలా మాట్లాడుకుంటూ ఉండగానే మాటల్లో మరో మహాభక్తురాలు గుర్తొచ్చింది, అవ్వయార్. అవ్వయార్ అంటే తమిళ సాహిత్యంలో గొప్ప కవయిత్రి, కానీ అందరికీ ఆమె అవ్వగానే గుర్తుంటుంది. అదేంటి, ఒక మహాకవయిత్రిని అవ్వ అని పరిచయం చేస్తున్నానా అని అనిపించవచ్చు. కానీ ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్లే ఆమెకు ఆ పేరొచ్చింది. అవ్వయార్కు దైవభక్తి చాలా ఎక్కువ, అందులోనూ గణపతి అంటే చెప్పలేనంత ప్రేమ, భక్తి. అసలు మన ఫ్రెండ్ వినాయకుడంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తను యవ్వనంలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని నిర్ణయించారు, కానీ ఆమెకు మాత్రం జీవితాన్ని భగవంతుని సేవకే అంకితం చేయాలనే కోరిక. అందుకే గణపతి దగ్గరికి వెళ్ళి, స్వామి, నన్ను 90 ఏళ్ల వృద్ధురాలిగా మార్చేయండి అని ప్రార్థించింది. భక్తురాలి కోరికను గణపతి వెంటనే నెరవేర్చాడు. రూపంలో మాత్రం వృద్ధురాలు, కానీ ఉత్సాహం, జ్ఞానం, భక్తి మాత్రం యవ్వనంలానే ఉండి రోజూ గణపతి ఆరాధన చేసుకునేది. అలా ఒకరోజు ఆమెకు తెలిసిన వాళ్ళంతా కైలాసయాత్రకు బయలుదేరారు. నువ్వూరా అని పిలిచారు. అప్పుడు అవ్వయ్యార్, మీరు వెళ్ళండి, నేను గణపతి పూజ పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పింది. వాళ్ళు, ఇప్పుడు బయలుదేరినా ఆలస్యం అవుతుంది, ఇంక పూజలు పూర్తి చేసుకుని వస్తే ఈ వృద్ధాప్యంలో ఇంకెప్పటికీ కైలాసానికి చేరుకునేది అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు కైలాసానికి చేరుకునేసరికి అక్కడ వాళ్లకు స్వాగతం చెప్పింది ఎవరో తెలుసా? అవ్వయ్యారే. అందరూ ఆశ్చర్యపోయి, ఇంత త్వరగా ఎలా వచ్చావు అని అడిగితే అప్పుడు అవ్వయ్యార్ నవ్వుతూ, నా గణపతి తన తొండంతో నన్ను ఎత్తుకుని నేరుగా కైలాసానికి విసిరేశాడు అని చెప్పిందట.
ఆ కథ విన్న మేమంతా కూడా నవ్వుకున్నాం. మన గణపతి అల్లరికి, ప్రేమకు హద్దులేదులే లేవు. అలా ఎన్నో కథలు, ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటూ ఉండగానే మేమెంతో ఎదురు చూసిన పాతాళ గణపతి దర్శన సమయం వచ్చింది. ఒక్కొక్కరంగా లోపలికి వెళ్ళి పాతాళ గణపతికి నమస్కారం చేసుకుని మొటిక్కాయలు వేసుకుని మళ్ళీ పైకి వచ్చేసాం. ఆ తర్వాత నేరుగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రధాన దర్శనం కోసం క్యూలోకి వెళ్ళిపోయాం. కానీ అక్కడితో మా ప్రయాణం, మా కబుర్లు అయిపోలేదు. ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. అవన్నీ పార్ట్ 2లో తెలుసుకుందాం.